విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళనలు పోలీసులు అడ్డుకోవడంతో వరంత గాజువాకలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసును ముట్టడించారు. క్యాంప్ ఆఫీస్ ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. విశాఖ గాజువాక్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉక్కు నిర్వాసితుల ముట్టడి కొనసాగుతోంది. ఆయన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉక్కు నిర్వాసితులను ముట్టడించారు. వారు 48 గంటల వంట వార్పును పోలీసులు భగ్నం చేయడంతో పెద్ద ఎత్తున ఉక్కు నిర్వాసితులంతా కూడా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. తమ బాధలు వినాలి, ఖచ్చితంగా ఎకరం భూమి ఏదైతే ఉక్కు నిర్వాసితుల కుటుంబాలు గతంలో స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చాయో ఆ భూములన్నింటినీ కూడా ఎకరం చొప్పున తిరిగి ఇవ్వడం కానీ లేదా వన్ టైం సెటిల్మెంట్ చేయాలన్న ప్రధానమైన నిర్ణయంతో ఈ రోజు 48 గంటల వంట వార్పుకి ఇచ్చిన పిలుపును పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం మన దగ్గర నిర్వాసిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు. సార్, మీ స్పష్టమైన డిమాండ్ ఏంటి? ఈరోజు ముట్టడికి కారణం ఏంటి? ఇది వీళ్ళు 45 బట్టి వీళ్ళు ఎదురు చూసి ఇది ఒక దీన గాథ, ఎవరూ తీర్చలేని వ్యధ. 45 సంవత్సరాలు వీళ్ళకి భూములకి ఉద్యోగాలు ఇస్తామని 8,500 మంది అలాగే ఎదురు చూస్తున్నారు, ఏమీ ఇవ్వలేదు. ఈ భూములు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 కింద తీసుకున్నారు. మరి ఆ భూములు తీసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ గా వాడాలి, దానిలో యాక్ట్ లో క్లియర్ గా చెప్పబడి ఉంది. వీళ్ళు ఇప్పుడు అమ్మాలనుకుంటే అమ్మమనండి, ప్రైవేటీకరణ మేము వద్దంటల్లా. మా భూములు మాకు ఇవ్వండి, 19,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, అవి మీ భూములు కాదు మా భూములే, మీ భూములు గవర్నమెంట్ భూములు ఇచ్చుకోమనండి. అలాంటిది మా భూములు తీసుకొని వెళ్ళి ఎన్ఎండిసికి ఇస్తారు, గంగవరం పోర్టుకి ఇస్తారు, టాటా వాళ్ళకి ఇస్తారు, ఇలా రకరకాలుగా ఇచ్చుకుంటూ పోయి పోస్కో వాళ్ళకి ఇస్తారు. ఇలా చేస్తే ఎట్లాగా? మీరు ఎమ్మెల్యే గారిని ఏం అడగాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి మాకు ఓటేసి తప్పు చేసుకున్నాము, ఓటేసాము, సీన్ గారికి తప్పు చేసాము, మాది తప్పు. మాకు హామీ ఇచ్చాడు, మా పక్కన కూర్చోయి మీకెందుకే మీ నిరసన సమస్య నేను క్లియర్ చేస్తాను, మీకు పర్వాలేదు, నేను అండగా ఉంటాను అనేసేసి పుస్తకాతలు గాలి కవర్లు చెప్పాడు. మాకు చెప్పి అమ్మా చెల్లి అక్క ఓటయ్య అక్క, నీ ఓటుతో నన్ను గెలుస్తాను, నీకు న్యాయం చేస్తాను అక్క, నీకు అన్యాయం చేయను అనేసేసి మా ఊరు పెద్దమ్మోడుగా తీసుకెళ్ళి పొట్టట్టి అమ్మారా చీనికా చూడమ్మారా చీని మన నిర్వాసులు బాధలు అంగాస్తాడంట. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయడం కాదండి, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్న వాళ్ళకి ఆధారం లేకుండా చేసేస్తున్నారండి. మా జాబులైనా మాకు ఏదైనా అవకాశం కల్పించండి. 40 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం, 40 సంవత్సరాల నుండి పోరాడుతున్నా మా నాన్నగారికి లేదు, మా నాన్నగారి తర్వాత మాకు లేదు. ఏంటండి ఇన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నా, మా సమస్య తీర్చండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మీరు గడిచిన 48 గంటల పాటు దీక్షకి ఇచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఇక్కడ ఉంటే మటుకు బాగోదు, కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇదైతే సబూ కాదు సార్. ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించింది దీనికోసం కాదు. మా భూముల పొట్లు పోయి నానా బాధలు పడుతుంటే వీళ్ళందరూ మాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చాం కానీ అతను మేము దెబ్బలాటికి రాలేదు, తిరగబడ్డకి రాలేదు. మేము ఓటేసి గెలిపించాం మా నాయకుడు సార్. అతను మాకు అడిగే హక్కు ఉంది, దానికోసం మేము వచ్చి అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికే రాలేదే. మా 64 గ్రామాలు మాకు ఇదేం సరదా, ఓల్డ్ ధర్నాలు చేయడం మాకేం సరదా సార్. 45 ఏళ్ళ నుంచి ఇదే బాధపడుతున్నాం. మా డబ్బులు మా సెటిల్ మీద ఏదో చేస్తారనుకోండి, అయిపోయింది కదా, ఇంకేం కోవలేదు కదా సార్. ఉక్కు నిర్వాసితులుగా మేము గడిచిన 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, మాకు ఖచ్చితమైన సెటిల్మెంట్ జరగాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మిగులు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివిధ ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. వాటిలో పోస్కో కానీ గంగవరం పోర్ట్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి, వాటిలందరికీ కూడా కట్టబెడుతున్నారు. కానీ మాకు మాత్రం న్యాయం చేయట్లేదు. ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ సమస్య తీసుకొచ్చారు. ఖచ్చితంగా హామీలు అయితే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆఫీస్ దగ్గర అయితే ముట్టడి కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ లో ఎవరైతే నిర్వాసితులను అరెస్ట్ చేశారో వాటిని బేషరతుగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర నిర్వాసితులకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సరే, ఈ రోజు ఉదయం నుంచి ఏం జరిగింది సార్? ఉదయం నుండి అయితే ఈ రోజు అయితే వంట వార్పు కార్యక్రమం పెట్టాను సార్. ఎందుకంటే మాకు
మా 6 నెంబర్ 45 సంవత్సరాలుగా పరిష్కారం అవ్వాలన్న దాంతోనే పెట్టాం కానీ ఇంక వేరే కాదండి. కానీ మమ్మల్ని ఇలాగ చేయడం కరెక్ట్ కాదని మా ఆలోచన మాట్లాడుకుంటున్నాం. కొద్దిగా విషయం ఏంటంటే రైట్, ప్రస్తుతం ఎమ్మెల్యే కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 60 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా వివిధ ప్రాంతాల్లో మోహరించున్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం బయట వీరందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకపోతే చట్ట పరిధిలో కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఉక్కు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు తమ స్పష్టమైన డిమాండ్ తీరే వరకు కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసేది లేదని కూడా చెప్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు క్యాంపు కార్యాలయం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు పోలీసులకు మధ్య అప్పుడప్పుడు స్వల్పమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాసితులు చేస్తున్న 48 గంటల నిరసనలకు ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు ముందుగానే చెప్పారు. వారు అప్లై చేయలేదని కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఇక్కడి నుంచి వీరందరినీ కూడా తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించడం ద్వారా ఈ క్యాంపు కార్యాలయం పల్లా శ్రీనివాస్ ఆఫీస్ ముట్టడిని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని బైండ్ ఓవర్ చేశారు. కాబట్టి వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని, సమస్యలకు పరిష్కరించే వరకు స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రావాలని కూడా కార్మిక ఉక్కు నిర్వాసిత సంఘాల నుంచి స్పష్టమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇక్కడంతా కూడా గందరగోళమైన పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తన ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది. కేవలం 10 మంది మాత్రమే వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా నిర్వాసిత సంఘాలు దాన్ని అంగీకరించడం లేదు. ఖచ్చితంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో ఉదయం నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయడం, ఉక్కు స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన వారంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయడం కానీ లేకపోతే వారికి తిరిగి భూములు ఇవ్వడం కానీ ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఓవరాల్గా గడిచిన 2 గంటలుగా ఇదే వాతావరణం గాజువాకలో ఉంది. పోలీసులు నిర్వాసితులను చర్చించి వారిని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి నిర్వాసిత సంఘాలు మొండికొస్తున్నాయి. వారికి ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.